అండి. ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు రాఖీ పండగ గదా! ఇక నేనైతే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఇక మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ దాకా అయితే ముహూర్తం బాలేదని అన్నారు. ఇక మా తమ్ముడైతే ఈవినింగ్ 4కి వచ్చాడు. ఇక 4కి వచ్చాక చిన్నగా స్టార్ట్ అయిపోయి మేమైతే రాఖీ స్వీట్స్ అవన్నీ కొనుక్కొని వచ్చాక ఇక మా తమ్ముడికైతే రాఖీ కట్టడం స్టార్ట్ చేశాం. టైం అయితే 7 అయిపోయింది అప్పటికే. ఇక రాఖీ కట్టేశాను. కొంచెం హారతి ఇచ్చేసాను. ఎప్పుడు నేనైతే మా ఇంటికెళ్ళి కట్టేదాన్ని. ఇంక ఈసారి అయితే ఇక్కడే ఉంటున్నాడు కదా అని ఇంటికి రమ్మన్నాను. ఇంక ఇంటికి వచ్చి అయితే కట్టించుకున్నాడు. ఇక నేనైతే మంచి జాబ్ రావాలి, జాబ్ వచ్చాక మంచిగా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసాను. నేనైతే సరే అక్క అని అన్నాడు. ఇక నెక్స్ట్ అయితే నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సికింద్రాబాద్. ఫుల్ వర్షం పడుతుంది. ఇక మేమైతే ఇక మా ఆయన అయితే ఆఫీస్ అయిపోయి 9:30 కల్లా స్టార్ట్ అవుతా, నువ్వు కూడా వచ్చేసాయి అని చెప్పాడు. ఇక నన్ను అయితే మా తమ్ముడు దించేశాడు ఇక ఆ వర్షంలోనే. ఇక మేమైతే ఇంటికి వెళ్ళకల్లా మా వదిన అయితే అన్నీ రెడీ చేసుకొని నీట్గా ఉంది. ఇక టైం లేట్ అయిపోతుందిలే అని ఇక మా వదిన అయితే వెంటనే మేము వెళ్ళగానే స్టార్ట్ చేసేసింది. ఇక మా వారికి అయితే రాఖీ కట్టడం స్టార్ట్ చేసేసి ముందుగా మంచిగా రాఖీ కట్టేసి ఇక దక్షి కూడా ఏడుస్తుందని ఆమెకు కూడా బొట్టు పెట్టేసి మొత్తం ఇస్తుంది. మేమైతే పోయిన సంవత్సరం కూడా మా వదిన రాఖీ కట్టింది కానీ మేమైతే ఏం తీసుకోలేదు. ఇంక ఈసారి అయితే ముందుగానే ఏదో ఒకటి తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. ఇక నేనైతే శారీ తీసుకున్నానండి. ఇక ఫస్ట్ టైం కదా ఇక శారీ అయితే పెట్టేశాము. ఇక మా వాళ్ళు అయితే ఇక శారీ ఇచ్చుకుంటా ఫొటోస్ స్టిల్స్ అయితే దిగుతున్నారు. మా ఇంట్లో అయితే ఇది కంపల్సరీ ఉంటుందండి, ఫొటోస్ కానీ స్టిల్స్ కానీ కంపల్సరీ అండి. మీ ఇంట్లో ఉంటుందా లేదా కామెంట్స్లో చెప్పండి. ఇక నేను కూడా మా అన్నయ్యకి అయితే కట్టడం స్టార్ట్ చేశాను. ఇదైతే మా అన్నయ్యకి కట్టడం సెకండ్ టైం. ఎప్పుడు అంటే దూరంగా ఉంటాం మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. ఇక మేము ఇక హైదరాబాద్లో దగ్గరగా ఉంటున్నామని నేనైతే కట్టడం స్టార్ట్ చేశాను. ఇక చేశాను. మా దక్షి కూడా ఏడుస్తుందని ఆమెకు కూడా రాఖీ తీసుకున్నాను. ఇక దక్షికి కూడా రాఖీ కట్టేశాను. ఆమె అయితే స్వీట్ వద్దంట, రాఖీ అయితే కావాలంట. ఇక మంచిగా నాతో అయితే రాఖీ కట్టించుకుంది. ఇక రాఖీ కట్టించుకుని నాకు మంచిగా బ్లెస్ చేశాడు మా అన్నయ్య, ఏమని 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలని. మీరు కూడా అనుకుంటున్నారా? మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. నచ్చింది ఆ వీడియో? నచ్చితే లైక్ కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా చేసుకున్నారు? నేనైతే మంచిగా చేసుకున్నాము. ఇక అంతా అయిపోయాక తినేసి పడుకున్నాము.